కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోడేటి భిక్షపతి నేడు వంగపెల్లి ఏ పార్టీ చూపినా విధంగా ప్రజల ఆదరణ మాపై చూపించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా హుజురాబాద్ నియోజకవర్గం ఆదేశాల మేరకు కమలాపూర్ మండలంలో గాని ఎన్నో ఇందిరమ్మ ఇళ్లు, రైతు బంధు గాని, సీఎం రిలీఫ్ ఫండ్స్ గాని ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసినట్లు ప్రజలు చెప్పడం జరిగింది. ప్రజలు భ్రమతరం పడుతున్నారని, కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామంలో మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ రాజకీయం ఏ విధంగా ఉందా అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందా అనేది కూడా ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నటువంటి ప్రజలను కూడా ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మన మధ్యలో ఉన్నారు వంగపల్లి కాంగ్రెస్ తరఫున వంగపల్లి గ్రామంలో అభ్యర్థిగా పొడేటి భిక్షపతి గారు ఉన్నారు. ఒకసారి ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది, ప్రజలు ఆశీర్వదిస్తారా, ఏ విధంగా మీ యొక్క ప్రచారం సాగుతుందని ఒకసారి తెలుసుకుందాం రండి. ఇక్కడ ఏ విధంగా ప్రచారం సాగుతుంది, ఇంకోటి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం ఉందా, గెలిచిన తర్వాత ప్రజలకు మీరు ఏ విధంగా అందుబాటులో ఉంటారు? పత్రికా విలేకరులకు నమస్కారం. మరి నేడు వంగపల్లిలో ఏ పార్టీకి చూపని విధంగా ప్రజల ఆదరణ ఇవాళ మాకు చూపించడము చాలా ఆనందకరం. ఎందుకంటే మా యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లలో కానీ, రైతు బంధులో కానీ, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమంలో చూసినట్టయితే ప్రణవ్ బాబు గారు చేసిన సేవలకు ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడతాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనుకున్న ఆలోచన ప్రజలందరి దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మమ్మలను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, ఒకసారి స్థానికులను కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ విధంగా స్పందిస్తారనేది. గట్టుమల్లు వంగపల్లి ఈ ఊరి గ్రామానికి జనరల్ సీట్లో పొడేటి భిక్షపతి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అధిష్టానం. దానికి అనుగుణంగా భిక్షపతి గారు 15 ఏళ్ళ శ్రమతోని ఈ రాజకీయాల్లో ఉన్నాడు. రాజకీయాల్లో అపోజిషన్లో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నా కానీ ప్రజలు అందుబాటులో ఉండి ఒక అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాడు. ఏ సమస్య వచ్చినా కానీ పోలీస్ స్టేషన్లో ఏ సమస్య వచ్చినా ట్రాక్టర్ విషయంలో కానీ, భూ గొడవలు కానీ, భూ సమస్యలు కానీ, ఏ సమస్య ఉన్న ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇరు వర్గాలకు మెప్పించి పరిష్కరించే మార్గంలో చాలా ఉన్నాయి. అతని 1-2 కాదు చెప్పుకోవడానికి వచ్చి చాలా ఉన్నాయి. ఊళ్ళో 3 బోల్ రేసిండు, తర్వాత అంగన్వాడీ బిల్డింగు. అధికారం 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి అత్యంత బాధ్యతగా ముందుకు తీసుకుపోతే సర్పంచ్ గెలిస్తే దాన్ని ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఓటు మాత్రం ఖచ్చితంగా భిక్షపతి ఎత్తారని నిర్ణయం తీసుకొని జనం కట్టుబడినారు. ఆ మంది మహాబలంతో ఇక్కడ కాదు, సైలెంట్ ఓటు మా భిక్షపతి పడతారని మేము కోరుకుంటున్నాం. భిక్షపతి గారికి మా ఓటు. దగ్గరనే ఉన్నారా మీకు? మీకు ఎలాంటి సర్పంచ్ కావాలి? డబ్బులు పంచే వ్యక్తి కావాలా, లేకుంటే చదువుకున్న వ్యక్తి కావాలా, మీ సమస్యలు తీర్చే వ్యక్తి కావాలా, మీతో ఉండే వ్యక్తి కావాలా? మా గ్రామ అభివృద్ధి కావాలనంటే డబ్బులు మందు ఇది పంచే వ్యక్తులు అవసరం లేదు. విద్యావంతుడు, ప్రజాసేవ కోసం అంకిత వ్యక్తి, మన కోసం ఆర్నిశలు కృషి చేసి కష్టం సుఖంలో ప్రతిదానికి గ్రామం కోసం పాలు పంచుకున్న వ్యక్తి పొడేటి భిక్షపతిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి గ్రామస్తులు కూడా ఏకస్తులయ్యారు. ఖచ్చితంగా గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తారు, ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నా పేరు పొడేటి రాహుల్. నేను వంగపల్లి గ్రామ యూత్ లీడర్గా మాట్లాడుతున్నాడు. ఈ పొడేటి భిక్షపతి గారు కాంగ్రెస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. వంగపల్లి గ్రామ ప్రజలు, విద్యార్థులు ఆలోచించాల్సింది ఏంటంటే, పొడేటి భిక్షపతి గారు ఒక లీడర్ మాత్రమే కాదు, ఒక విద్యావంతుడు. అతను ఏ ప్రాబ్లం అయినా క్షుణ్ణంగా పరిశీలించి మనకు ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉండి ప్రజల పట్ల నిలబడి ప్రతి దాంట్లో న్యాయం వైపే నిలబడతాడు. అలాగే మా వంగపల్లి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాయి ఏంటంటే, మనకు విద్యావంతుడు సర్పంచ్ వస్తే రేపటి రోజున మన ఊరికి ఒక మంచి లైబ్రరీ వస్తుంది, మన గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుంది. అదే కాకుండా మన చదువుకున్న వ్యక్తులకు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మండలంలోని కానీ డిస్టిక్లోని కానీ అతనికి సాధ్యమైనంత వరకు ఈ మన ఊళ్ళో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు పెట్టించే అవకాశం ఖచ్చితంగా కల్పిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఊరున్న విద్యార్థులందరూ
ఆలోచన చేసి మన విద్యావంతునికి పట్టం కట్టి వంగపల్లి గ్రామ సర్పంచ్గా గెలిపించుకోవాలని అందరికీ నా చేతులు ఎక్కి నమస్కారం చేస్తున్నాను. చెప్పండి సార్, మీరు స్థానికులే కదా? అవును, నా పేరు జూపా కుమారస్వామి, వంగపల్లి. పొడేటి భిక్షపతి విద్యావంతుడు, అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి, అందుబాటులో ఉంటాడు. ఇవాళ అపోజిషన్లో ఉన్నా కానీ గ్రామంలో అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. కావలసినటువంటి అవసరాలను కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో ముందుండి అంకితభావంతో పనిచేస్తాడు. గ్రామానికి కావాల్సినటువంటి అంగన్వాడీ, ఇంతకుముందు మాకు ప్రైవేట్ బిల్డింగ్ ఉండే, మొన్ననే 15 లక్షలతోటి అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేసుకొచ్చిండు గౌరవ శ్రీ ఉడతల ప్రణవబాబు గారి సహకారంతో. ఒక 3 బోర్లు వేయించిండు. ఇక్కడ ఎండాకాలంలో వాటర్ సోర్స్ కొంత తక్కువ ఉంటే విద్యావంతుడు కనుక ప్రజలందరూ గమనించి ఆలోచించి ఒక విద్యావంతునికి అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుందో విద్యావంతులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఆలోచించి మన గౌరవ శ్రీ పొడేటి భిక్షపతి గారి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గొప్ప మెజారిటీతోటి, భారీ మెజారిటీతోటి గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నాం. వంగపల్లి గ్రామంలో ఏ వ్యక్తిని అడిగినా కూడా పొడేటి భిక్షపతి చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు, ఇలాంటి చదువుకున్న వ్యక్తిని సర్పంచ్గా గెలిపిస్తే మాకు ఇక్కడ చదువుకున్న ఎవరైతే యువత ఉన్నదో ఆ యువతకు కూడా పుస్తకాలు కానీ లైబ్రరీలు కానీ ఓపెన్ చేస్తారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఆ పొడేటి భిక్షపతి గారు గెలుస్తారని ఇక్కడ ప్రజలు అంటున్నారు. చూద్దాం. మీ స్టార్ 9 రిపోర్టర్ రవితేజ పుల్ల.